షోల్డర్ పెయిన్ ఉంది అనుకోండి, హ్మ్. షోల్డర్ పెయిన్ లో మెయిన్ గా మనకు వచ్చే ఏంటంటే షుగర్ వాళ్ళు వస్తారు. హ్మ్. ఫ్రోజన్ షోల్డర్ అంటే షుగర్ ఉంటది, పైకి ఎత్తడానికి రాదనమాట. హ్మ్. ఇంకొకరిది అయితే ఇంకా చాలా సివియర్ కూడా ఉంటది అనమాట. దీన్ని మేము త్వరగా వస్తే త్వరగాలో అయిపోతుంది అనమాట. అంటే హ్మ్. ఇంకా చాలా మంది కొన్ని నెలలు తెప్పించుకుంటారు, మన దగ్గర అంత ఏముంటది అనమాట. రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ హోమ్ ప్రోగ్రామ్ ఇచ్చేస్తాం, మీకు డైలీ వచ్చి ఫిజియోథెరపీకి ఎన్ని డేస్ అని పే చేస్తారు, ఇంట్లోనే చేసుకోండి అని కూడా చెప్తాం అనమాట. హ్మ్. సో ఈ ఫ్రోజన్ షోల్డర్లు ఏంటి, నడక ఉండదు వాళ్ళకి, నడిచేది ఉండదు, షుగర్ ఉంటది, బీపీ అన్ని ఉంటాయి కానీ నడవరు. హ్మ్. ఎందుకు నడవరు అంటే ఏం నడుస్తాంలే అంటారు. హైలైట్ ఏంటంటే ఇక్కడ పెయిన్ ఉన్నా కూడా మీరు బాగా నడిచినా కూడా పెయిన్ తగ్గిపోతుంది. హ్మ్. అంటే చూడండి, ఇంత అంతే. నడిస్తే కూడా ఇది తగ్గిపోతానంటే, హ్మ్. ఎందుకంటే మనము మెయిన్ గా లెఫ్ట్ హ్యాండే వస్తది. అంటే రెసెసివ్ హ్యాండ్ ని ఫ్రోజన్ షోల్డర్ లో నేను ఎక్కువ చూసేది లెఫ్ట్ హ్యాండే పైకి లేకపోవడం చూస్తాను. ఎందుకంటే రైట్ హ్యాండ్ ని ఇంట్లో ఆ వస్తువులకి ఈ వస్తువులకి ఈ వస్తువులకి వాడతాం, లెఫ్ట్ హ్యాండ్ ని వాడం. సో అందుకే మోస్ట్లీ ఆ ఫ్రోజన్ అంటే ఈ షుగర్ మాలిక్యూల్స్ కానీ ఇవి కానీ మొత్తం ఇక ఫ్రోజన్ లాగా సేమ్, ఫ్రోజన్ పేరు ఇండికేషన్ అదనమాట. మనం డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే ఎట్లా ఫ్రోజన్ అయిపోతుంది సేమ్ అదే అన్నమాట.